వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? మద్యం కుంభకోణంలో తదుపరి అరెస్ట్ ఆయనదేనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అనుమానంలో నిజం ఉందా? అంతటి సాహసం చంద్రబాబు చేస్తారా? ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే చర్చ నడుస్తోంది. సెంటిమెంట్ అనే ప్రతిపాదికన ఏపీ రాజకీయాలు జరుగుతుంటాయి. కాంగ్రెస్ పార్టీ అకారణంగా జగన్మోహన్ రెడ్డిని జైలు పాలు చేయడంతోనే ఆయనపై ప్రజల్లో సానుభూతి వ్యక్తమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైంది, అధికారంలోకి రాగలిగింది. మొన్నటికి మొన్న చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కూడా సింపతి వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపుకు కారణమైంది. అటువంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం మద్యం కుంభకోణం ఏపీలో కుదిపేస్తోంది. ఈ కేసులో వరుసగా కీలక వ్యక్తుల అరెస్టులు కూడా జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భారీగా మద్యం కుంభకోణం జరిగిందని కూటమి ప్రభుత్వం అనుమానించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఫుల్ ఫోకస్ పెట్టింది. సిఐడి ప్రతిపాదికన విచారణ కూడా చేపట్టింది. కీలక ఆధారాలు లభించడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలు, అధికారుల పేర్లు కూడా ఉన్నాయి. దీంతో అరెస్టుల పర్వం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే 8 మంది వరకు అరెస్ట్ అయ్యారు. తదుపరి అరెస్టు జగన్మోహన్ రెడ్డిది అని తెగ ప్రచారం నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం ఇదే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా రాజ్ కసిరెడ్డి ఉన్నారు. ఇదే విషయాన్ని ఇదే కేసులో ఏఫైగా ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయనకి నోటీసులు ఇవ్వడంతో విచారణకు హాజరయ్యారు. ఆధారాలతో సహా కీలక వాంగ్మూలం కూడా ఇచ్చారు. రాజ్ కసిరెడ్డితో పాటు ఆయన ప్రధాన అనుచరుడు అరెస్ట్ అయ్యారు. అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఏపీ బ్యావరేజెస్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి సైతం అరెస్ట్ అయ్యారు. ఇక ఇటీవల వైసీపీ హయాంలో సీఎంఓలో కీలకంగా ఉన్న ధనుంజయ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ వరుసగా కీలక వ్యక్తులు అరెస్టు కావడంతో తదుపరి అరెస్ట్ జగన్మోహన్ రెడ్డిది అని ప్రచారం నడుస్తోంది. అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదవుతోంది. ఇంకా 4 ఏళ్ల పాలనుంది. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా బదనాం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమవుతుందని ఒక అంచనాకొచ్చారు. అందుకే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం ద్వారా మరోసారి ఆయన అవినీతిని బయటపెట్టొచ్చు అని కూటమి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి అరెస్టుకి ముహూర్తం ఖరారు చేశారని కూడా ప్రచారం. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు కడపలో మహానాడు జరగబోతోంది. మహానాడుకు ముందే జగన్ని అరెస్ట్ చేస్తారని, తద్వారా టీడీపీ క్యాడర్లో ఫుల్ జోష్ వస్తుందని అంచనాకొచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డిని అంత త్వరగా అరెస్ట్ చేయారని, ముందు చుట్టూ ఉన్న నేతల చుట్టూ ఉచ్చు బిగిస్తారని కూడా మరో అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.